నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్మిక ప్రాంతం రుద్రంపూరిలోని జయశంకర్ మైదానంలో ఈ నెల 10వ తారీఖు నుండి రాష్ట్రీయ స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థ ఏరియా జనరల్ మేనేజర్ షారేన్ రాజు జయశంకర్ మైదానాన్ని సందర్శించి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను, ట్రాక్ను పరిశీలించారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సింగరేణి కార్మిక ప్రాంతంలో క్రీడా అభివృద్ధికి సింగరేణి సంస్థ తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. అథ్లెటిక్స్ క్రీడా కార్యదర్శి మహిదర్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీ నుంచి జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు సింగరేణి సంస్థ ఎంతో సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 1000 మంది అథ్లెట్స్ పరుగు పందెం పోటీలో పాల్గొంటున్నారని, వీరందరికీ అల్పాహారం, భోజన సౌకర్యాన్ని టీఎన్ఆర్ ట్రస్ట్ వారు అందిస్తున్నట్లు తెలిపారు. కావలసిన బోల్డ్ రాక్స్, తర్వాత ఇటుక పొడి, ఇటుక ముక్కలు ఇవన్నీ వేసి రోల్ చేసుకొని ఒక లెవెల్డ్గా ఎప్పటికప్పుడు రోలింగ్, లెవెలింగ్. ప్రాబ్లం ఆన్లైన్లో పని చెప్తారు. ఇప్పుడు అదైతే మన డే నైట్ ఉండదు కదా, మీరు ఏదైతే ట్రాక్ కరెక్ట్ మార్కెట్ చేసి దీన్ని మనం ఒక తయారు చేద్దాం. అది సార్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒక లెవెల్గా కే మహిదర్ నా పేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ మధ్య తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు ఒక మీట్ మాకు అసైన్ చేశారు. 10వ తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ని. అది మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేటాయించినామంటే నేను ఇక్కడ చాలా సంవత్సరాలు పనిచేయటం అయితే, ఇంకోటి ఈ గ్రౌండ్ యొక్క జిఎం గారు చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. దీంట్లో ఒక మన పెద్ద టోర్నమెంట్ పెట్టాలని చెప్పి నేను అనుకుని ఇక్కడ మరి దీన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేశాం. దానికి ఇమీడియట్ జిఎం గారు శాలంరాజు గారు, ఎస్ఓడి జిఎం గారు కోటిరెడ్డి సార్ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. చేసి ఒక దగ్గర 925 మంది అథ్లెట్స్ మనకు వస్తున్నారు 33 జిల్లాల నుంచి. వారందరికీ కూడా వసతి, తర్వాత గ్రౌండ్ 400 మీటర్స్ ట్రాక్ చేయడానికి ఆయన ఎంతో కోఆపరేట్ చేశారు. వారికి సింగరేణి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నా, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున. అట్లనే ఇంతమందిని అకామిడేట్ చేసి ఒక దగ్గర 33 ఈవెంట్లు కండక్ట్ చేసి సబ్ జూనియర్స్ 8, 10, 12, 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్లో ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఒలింపిక్ కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ టోర్నమెంట్కి రావటం, అట్లనే ఆయన రీసెంట్గా చీఫ్ కోచ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి మంచి టాలెంట్ అథ్లెట్స్ కోసం ఆయన కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అట్లనే మా స్టేట్ సెక్రటరీ సారంగపాణి గారు, అట్లనే ప్రెసిడెంట్ బి స్టాన్లీ జోన్స్ కూడా పెద్ద అథ్లెట్స్ అందరూ కూడా వస్తున్నారు దీనికి. అంతేకాకుండా ఇంత పెద్ద ఈవెంట్ని ఈ మన కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్లో కండక్ట్ చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం అద్భుతంగా డెవలప్ చేయడం వల్ల ఇక్కడ కండక్ట్ చేసిన. అంతేకాకుండా ఇంత చాలా వ్యయ ప్రయాసాలు కండక్ట్ చేసినప్పుడు ఈ మిగతా భోజన ఏర్పాట్లు ఎట్లా చేయాలనుకున్నప్పుడు మాకు తాండ్ర నారాయణరావు గారు పొగళ్ళపల్లి వారు ఇమీడియట్గా సహకారం అందించి వారికి కావాల్సిన భోజన సదుపాయాలను మేము చేస్తామని చెప్పి ముందరికి వచ్చారు. వారికి మా అథ్లెటిక్ అసోసియేషన్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా మా మెయిన్ స్పాన్సర్ అయినటువంటి తాండ్ర వెంకటేశ్వరరావు గారు యూఎస్ఏలో ఉంటారు. వారికి మేము అథ్లెటిక్ అసోసియేషన్ మీద ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారిని కూడా 2 విషయాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ మేరకు మేము ఈ గ్రౌండ్ అన్నది స్పేర్ చేయడం జరిగింది. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలా స్పోర్ట్స్ మీట్ జరిగితే అందరు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. మా రుద్రంపూర్ గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది.
వాళ్ళు కూడా మంచి మంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మంచి ఉద్యోగ అవకాశాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దానికి ఈ అథారిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మా సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటికి సహకరిస్తూనే ఉంటుంది. సో దీన్ని ఉపయోగం చేసుకొని వీళ్ళు మంచిగా కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద అథారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రంపూర్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 10వ తారీఖున ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మమ్మల్ని మైదర్ గారు ఇక్కడ ఈ 1000 మంది అథ్లెటిక్స్ వస్తున్నారు, వాళ్ళకి భోజన సౌకర్యాలు కావాలని అడగటం జరిగింది. స్పాన్సర్ చేయమంటే పాల్వంచ ప్రాంతానికి చెందిన తాండ్ర వెంకటేశ్వరరావు గారు టీఎన్ఆర్ ట్రస్ట్, వాళ్ళ నాన్నగారి పేరు మీద టీఎన్ఆర్ ట్రస్ట్ నడుపుతూ ఉన్నారు. వారు ముందుకొచ్చి ఇక్కడ 1000 మందికి భోజనాలు మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ 1000 మందికి భోజన సౌకర్యం మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.